ఆదికాండం యొక్క కాల పరిమితి 2200 సంవత్సరములు. ఆదికాండము ఒక వివరణాత్మకమైన గ్రంథము. దేవుడు ఒక్కడే బైబిల్లో నిజమైన కథానాయకుడు. ఆదికాండము ఆయన్ను పరిచయం చేసే యోగ్యతను పొందింది. లేఖనములలో ఆదికాండము సమస్తానికి పునాది వేసింది. పతనమైన స్థితి, తద్వారా కృప ఎలా ఆరంభమైనదో ఆదికాండం ద్వారా తెలియదు. నిత్యుడగు దేవుడు ఆదియందే భూమిని ఆకాశములను సృష్టించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అన్న మాటలు పూర్వస్థితిని తెలియజేయుచున్నది. మన జీవితాలు ఎంత నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పటికీ దేవుడు మనలను ఎంత ఉన్నతంగా చేయగలడంటే, ఆయన పోలిక చొప్పున సృజించి దేవుడే స్వయంగా చాలా మంచిది అని మన గురించి చెప్పగలడు. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. తద్వారా చీకటి తొలగించబడింది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుండెను. ఆత్మ తన సృష్టిని కాపాడుతూ ఉన్నాడని తెలియచున్నది. ఆదియందు ఉన్న భూమిని ఆకాశములను పునః నిర్మిస్తున్నాడు. 1వ రోజు వెలుగును చీకటిని వేరుపరచెను. పగలు రాత్రి అని నామకరణం చేసెను. అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయెను. అస్తమయమాయెను అనగా యూదుల పద్ధతుల ప్రకారము అస్తమయము అనగా ఒక రోజు నుండి మరో రోజులోకి ప్రవేశించుట. మొదటి రోజు దేవుడు జరిగించిన సృష్టి కార్యము వెలుగు. 2వ దినము ఆకాశము. 3వ దినము భూమి, సముద్రములు, గడ్డి, విత్తనములిచ్చు ఫలవృక్షములు. 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రములు. 5వ దినము జలచరములు, మత్స్యములు, ఆకాశ పక్షులు. 6వ దినము భూచరములు, పశువులు, పురుగులు మొదలగును. దేవుని స్వరూపమందు నరుని సృజించుట, స్త్రీగాను పురుషునిగాను సృజించెను. మానవునికి దేవుడు కొన్ని ఆధిక్యతలు అనుగ్రహించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దాన్ని లోపరుచుకొని ప్రతి జీవిని ఏలుడని ఆధిక్యతను అనుగ్రహించాడు. సృష్టిలో మానవుని ఒక ఏలికగా ఉంచాడు. అందమైన సృష్టి ఆధిక్యతలు, ఆశీర్వచనాలు అనుగ్రహించాడు. నూతన సృష్టి ద్వారా భూమికి ఒక రూపము ఏర్పడింది. జీవరాశులతో భూమిని దేవుడు నింపాడు. దేవాది దేవుడు నిరాకారంగా ఉన్న సృష్టిని నూతనపరిచాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.